గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె రుచులు ఛానల్కి. ఈరోజు మీరు చూస్తున్న వీడియో అస్సలు స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది. మీ దగ్గర పప్పుచారు ఉందా ఇప్పుడు చేసి, లేదా చారు ఉందా, లేదా సాంబార్ ఉందా, ఏది ఉన్నా సరే కని విని ఎరగని రీతిలో సూపర్ హెల్తీగా అండ్ చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు, అది డిన్నర్ అయినా కావచ్చు, బ్రేక్ఫాస్ట్ అయినా కావచ్చు, లంచ్ అయినా సరే ఇలా ఇట్టే క్షణాల్లో అయిపోతుంది. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఉపయోగపడేది. సో ముందుగానండి, ఓట్స్ ఇంట్లో మనకి ఏ ఫ్లేవర్ ఉన్నా సరే, ఓట్స్ మామూలుగా ఉన్న ఓట్స్ అయినా సరే, ఓట్స్ ఇలా ఉంటే తీసేసుకోండి. ఇంకా ఇంట్లో ఏమైనా ఉంటే వెజిటేబుల్స్ ఉంటే తీసుకోండి, లేదంటే కూడా నడుస్తుంది. నేను దగ్గర ఇప్పుడు ఆలు పొటాటో ఉంది, క్యారెట్ ఉంది అండ్ బీన్స్ ఉన్నాయండి. సో దాని ఉన్నాయని నేను తీసుకుంటున్నాను. సో ముందుగా ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. పిల్లలైతే స్కిప్ చేసుకోండి, పిల్లలకైతే స్కిప్ చేయండి. సో తర్వాత ఇదిగోండి ఆలు, క్యారెట్ అండ్ బీన్స్ నా దగ్గర ఉన్నాయి, అవైలబుల్గా వేస్తున్నాను. మీకు పని ఎక్కువ ఉంది అని అంటే కూడా అవి వేయవలసిన అవసరం ఏం లేదు, హెల్తీగా అవుతుందని ఇప్పుడు టైం ఉంది నా దగ్గర కాబట్టి వేస్తున్నాను. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ అండి, తర్వాత ఒక టమాటో, ఇదిగోండి ఇలా వేసుకొని చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ తప్పకుండా మీ అందరికీ జాబ్ ఉన్న మహిళలు కానీ, బ్యాచిలర్స్ కానీ సూపర్గా చాలా తొందరగా వస్తుందండి. ఎందుకంటే మన దగ్గర ఓన్లీ పప్పుచారు ఉన్నా సరే, లేదా చారు ఉన్నా సరే, సాంబార్ ఉన్నా సరే. సో ఇదిగోండి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం మగ్గే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ ఓట్స్ ఇలా వేసుకోండి, ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఒక 2 minutes ఫ్రై అంటే అది మొత్తం కలిపే వరకు. తర్వాత ఇదిగోండి ప్రొద్దున మార్నింగ్ సూపర్ పప్పుచారు చేసామండి. పప్పుచారు ఉందా, ఇదిగోండి ఒక 2 cups 3 cups అంటే సరిపోయేంత ఓట్స్కు సరిపోయేంత పప్పుచారు ఇలా తీసి వేసుకుంటున్నాను. ఇంకా నేను ఏం వేయలేదు, అందులో చిటికెడు ఉప్పు వేసాను, ఒక పచ్చిమిర్చి వేసాను. టోటల్గా ఇదే స్పైసీ అండి, మనం పప్పుచారు ఎక్కువగా స్పైసీగా చేసుకోము కదా. ఇదిగోండి ఇలా పప్పుచారు, ఇక్కడ చారు, సాంబార్ ఏదైనా సరే ఇదిగోండి ఇలా తీసేసుకోండి. ఇలా మీకు సరిపోయేంత, అంటే మీకు ఎలాంటి కన్సిస్టెన్సీలో కావాలో ఓట్స్ని అలా చేసుకోవచ్చు. గట్టిగా కావాలంటే ఓన్లీ ఇలా ఒక గ్లాస్ వేస్తే సరిపోతుంది, లేదా మంచిగా ఓట్స్ మ్యాగీ లాగా కావాలి అనుకుంటే ఇంకేసుకోండి. చూసారా ఎంత బాగుందో. వీడియో నచ్చుతుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. షేర్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది అండ్ తెలియని వాళ్ళకు తెలుస్తుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది, చాలా ఈజీ. నా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయని వేస్తున్నాను, వెజిటేబుల్స్ వేయవలసిన అవసరం కూడా లేదు. ఓన్లీ కొద్దిగా చిటపెటలాడిన తర్వాత ఆయిల్ వేసి మన జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇలా వేసేసుకొని ఓట్స్ అలా పప్పుచారు, చారు, సాంబారు వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుందండి. సూపర్గా వేడిగా ఇలా వెదర్ కూల్గా ఉన్నప్పుడైనా నేను ఇది కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మీకు ఇంకా నచ్చితే మన మ్యాగీ ఉంది కదా, మ్యాగీ మసాలా, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు తింటారు కాబట్టి నేను మ్యాగీ మసాలా వేడి చేస్తున్నాను, అది వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. తర్వాత అయిపోయింది, 2 నిమిషాల్లో ఓట్స్ చాలా తొందరగా అవుతాయి కదండి. కొత్తిమీర వేసుకొని ఇదిగోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీరు నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. పప్పుచారు ఉందా, చారు ఉందా, సాంబార్ ఉందా, ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఓట్స్ ఉంటే సరిపోతుంది. లేదు మీరు ఆయిల్ వేయవలసిన అవసరం కూడా లేదు. పప్పుచారులో ఒక బౌల్లో పప్పుచారు తీసుకొని ఓట్స్ అందులో వేసి టక 2 నిమిషాలు ఇలా అలా ఉడికేసాయనుకోండి, ఇలా సూపర్గా సర్వ్ చేసి ఇస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. చాలా అద్భుతమైన వంట అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఆ క్షణాల్లో మా అన్నయ్య పిల్లలకైనా, మా నాన్నగారికైనా, మా నాన్నమ్మకైనా ఇలా చేసి ఇస్తాను నేను. ఇదిగోండి వేడిగా కూల్గా ఉన్నా సరే, అన్నం తినబుద్ధి అయితే లేదు అని అంటారు కదా, అలాంటి టైంలో అయినా సరే, ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే ఇలా చేసిస్తాను. దేంతో చేసి ఇచ్చారనే విషయం కూడా వాళ్ళకి తెలియదండి. ఇంకా మ్యాగీ మసాలా వేసిస్తే అసలు బండి మీద చేసి ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, బయట మనం తిన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను చాలాసార్లు ఇలా ట్రై చేశానండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను, చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.